కోర్టుకైతే వరలక్ష్మి, విష్ణు, వెన్నెల, వైష్ణవి వాళ్ళైతే వస్తూ ఉంటారు. అది చూసిన జడ్జి అయితే వరలక్ష్మి, విష్ణు మీ ఇద్దరు కలిసి ఉంటేనే మీ పిల్లలు మీ దగ్గర ఉంటారంట. లేదంటే ఉండరంట. అదే కదా మీ పిల్లలు వేశారు ఇక్కడ పిటిషన్. మీ ఇద్దరు కలిసి ఉంటారా లేదా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న వరలక్ష్మి, విష్ణు వాళ్ళు అయితే ఏమీ మాట్లాడకుండా సైలెంట్‌గా అయితే ఉండిపోతారు. అది చూసిన జడ్జి అయితే మీ పిల్లలు మీకు వద్దా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విష్ణు, వరలక్ష్మి వాళ్ళు మాత్రం లేదు లేదు మా పిల్లలు మాకు కావాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వెన్నెల, వైష్ణవి వాళ్ళు అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు. అయితే మీ ఇద్దరు కలిసి ఉండక తప్పదు. ఒక 6 నెలల పాటు మీ పిల్లలతో అయితే కలిసి ఉండాలి. అప్పటికి మీ ఇద్దరు కలిసి ఉంటేనే మీ పిల్లలు మీతో ఉంటారు. లేదు మేము మా ఇద్దరం కలిసి ఉండము, విడిపోతాము అని అంటే మాత్రం మీ పిల్లలు వేరుగా అయిపోతారు. అలాగే వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉండాలి. మీ పిల్లలు ఎవరి దగ్గర ఉంటాము అని అంటే ఆ పిల్లల వాళ్ళ దగ్గర మాత్రమే ఉండాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వరలక్ష్మి, విష్ణు వాళ్ళు అయితే అబ్బా అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఏం చేయమంటారు? అదే పని చేయాలి. ఒక 6 నెలల పాటు మీ పిల్లలతో మీరు కలిసి ఉండాలి. ఆ తర్వాత నిర్ణయం ఏంటో తర్వాత తీసుకుందామని చెప్పేసి అయితే వాళ్ళని చూసి అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న ఆ వరలక్ష్మి, విష్ణు వాళ్ళు అయితే సరే అని చెప్పేసి అయితే ఒప్పుకుంటూ అక్కడి నుండి అయితే వెళ్ళిపోతూ ఉంటారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.